ప్రదీపు, మినిస్టర్ గారు వరంగల్లో వాళ్ళ మావి ఇంట్లో ఉంటారు. నేను లొకేషన్ పెడతాను. మంత్రి ఏం చెప్పినా బ్రేకింగ్ న్యూసే. ఒక్క నిమిషం సార్, విజయవాడ బ్యూరో నుంచి. తర్వాత కాల్ చేస్తానని చెప్పు. అసలే తలనొప్పిలో ఉంటే. లేట్ అవుతుంది. నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నీకు ప్రోగ్రామ్ ఉంది కదా. సారీ సార్. ఏం చేస్తున్నావు? హలో ప్రదీప్, కొంచెం లైన్లో ఉండు. జార్జ్ ఇలా రా. సార్, గ్రాఫిక్స్ లో ఒక టైం లైన్ లో ఒక చిన్న ఏంటి టైం లైన్? ఒక పని చెప్తే సరిగ్గా చేయలేకపోతున్నావు. పిహెచ్డి, బాటనీ ఇవన్నీ ఎందుకు? టెక్నికల్ విషయాల్లో ఇలా డిలే చేస్తే ఏంటి అర్థం? నాన్ సెన్స్. ఏముందో అది అలాగే ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వు. చేశాడు. చెప్పు. ఇంకొక మెయిల్ పంపించాను, అది వచ్చిందా? అది ఒకసారి చెక్ చేసి ఫార్వర్డ్ చేసి. మాక్సిమం అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పు. సరే, ఓకే. నిజాలు ఏమిటో తెలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి వస్తున్నారు న్యూస్ ట్రాక్ లో మన మిస్టర్ ప్రదీప్ జాన్. ఆడియో ఓకే కదా? ఓకే. ఏమైంది? వెళ్తుంది సార్. ఒక్క నిమిషం. హలో, నేను మీ మొబైల్కి మీ సుందరి రాసిన కంప్లైంట్ లెటర్ పంపించాను. హలో, మీరు ఆ అమ్మాయిని రేప్ చేశారన్నదే కంప్లైంట్. ఆ తలుపుల్ని తెరవాలా వద్దా అని ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ప్రదీప్ సార్, అంతా సెట్ చేసి పెట్టాం. ఆయన సగంలో లేచి వెళ్ళిపోయారు సార్. ఆయన బిఏ వచ్చి చెప్పారు ఇంటర్వ్యూ ఏమీ జరగదని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అడవి మినిస్టర్ లైవ్ టెలికాస్ట్ ని చేయలేకపోవటం వల్ల క్షమాపణ అడుగుతున్నాము. అన్నా, ఈ సమస్యని బూస్టప్ చేయండి. ఇలా చూడు, నువ్వు చూసుకునే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే చేస్తానన్నా. ఇలాంటివి మేము చాలా చూసాం. పార్టీని రెండుగా చేసి నేను ప్రజా పార్టీని మొదలు పెట్టినప్పుడు వస్తానని చెప్పి మోసం చేసావు కదా నువ్వు. చివరికి నువ్వు నాకే నామం పెట్టావు కదా. అవన్నీ పాత విషయాలన్నా, ఇప్పుడు ఎందుకు